ఇక రాజమండ్రి వాసులు దీపావళి పండుగను ఎలా జరుపుకుంటున్నారు మా ప్రతినిధి రాజబాబు మనకు అందిస్తారు. రాజబాబు, దీపావళి సందడి నెలకొంది. వాడవాడలా కూడా దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. మహిళలంతా కూడా దీపావళి పండుగను జరుపుకుంటున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రిలో ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా చాలా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా కూడా అందరూ పిల్లలు పెద్దలు కూడా దీపావళి పండుగను జరుపుకుంటున్న దృశ్యాలను మనము విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీపావళి సందడి నెలకొంది. కుటుంబ సమేతంగా కూడా దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలోనూ కూడా దీపావళి సందడి నెలకొంది. అంటే ఇప్పటికే దీపావళికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులు కూడా పండుగను ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రమాదం లేకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో దీపావళి పండుగను ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకుంటున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రతి ప్రాంతంలోనే కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సంవత్సరం దీపావళి ఎలా జరుపుకుంటున్నారు? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము చాలా ఆనందంగా జరుపుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ పూజ, ఎందుకంటే చెడు మీద మంచి గెలిచిన రోజు కాబట్టి అందరూ కూడా శుభ్రంగా తలస్నానం చేసి ఈ లక్ష్మీదేవి జరుపుకుంటూ పిల్లలకి పిండి వంటలు గట్రా వండించుకొని వాళ్ళకి పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన మందుగుని సామాగ్రి శుభ్రంగా వాళ్ళు వెళ్తురు. ఎందుకంటే చీకటిని తొలగిపోయి వెళ్తురు వచ్చిన పండుగ కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటారు. కాబట్టి అందరూ కూడా సుఖంగా శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీపావళి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరించారు. దీపావళి సామాగ్రి వెలిగించేటప్పుడు, మందుగుండు సామాగ్రి కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే అధికారుల ఆంక్షలు కూడా విధించి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి వాసులు మాత్రం కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు కూడా ఒకే చోటకు చేరి దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఇది రాజమండ్రిలో దీపావళి సందడికి సంబంధించిన పరిస్థితి. అవుట్ స్టూడియో.